బయలుదేరదామా? ఈరోజు సెల్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను. మనతో పాటు చౌర్యపాఠం టీం ఉన్నారు. వాళ్ళని అందరినీ పరిచయం చేసేస్తాను. ముందుగా డైరెక్టర్ నిఖిల్, హలో. అలాగే చాలా సీరియస్గా కూర్చున్నటువంటి సలీం ఫేకు గారు. జనరల్లీ ఆయన సినిమాల్లో కామెడీ చేస్తుంటారు, కానీ ఇక్కడ మాత్రం చాలా సీరియస్గా కూర్చొని ఉన్నారు. అంటే సెల్లో ఉన్నారని ఫీల్ అవుతున్నారా? ఓహో, ఓకే, పర్లేదండి. త్వరలోనే బెయిల్లో మిమ్మల్ని బయటకు తీసుకొని వెళ్తారు. మన త్రినాథ్ గారు వచ్చేస్తారు. అరే, బికాస్ ఆఫ్ యూ పీపుల్ మేరే కో భీ అందర్ డాల్ దియే. అలాగే మన హీరో ఇంద్ర ఉన్నాడు. హాయ్ ఇంద్ర. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. అండ్ హీరోయిన్ పాయల్. హాయ్ పాయల్. పాయల్కి పాపం అలవాట్లేదు, ఇక్కడ బాగా దోమలు కొట్టుకుంటుంది. స్కర్ట్ లో కూడా వచ్చాను మ్యామ్, ప్యాంట్లు దగ్గర. అండ్ అలాగే మ్యాడీ, అంజీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జాన్. ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి, ఇది కామెడీ థ్రిల్లరా, క్రైమ్ థ్రిల్లరా, సస్పెన్స్ థ్రిల్లరా, అసలు థ్రిల్లరా? అన్నీ ఉన్నాయి మేడం. కామెడీ, క్రైమ్, సస్పెన్స్, డ్రామా, థ్రిల్లర్, అంటే అన్ని మిక్స్ చేసినటువంటి జోనరా? లవ్ స్టోరీ కూడా ఉంది. అదే హీరోయిన్ ఉందంటే మరి అందులో మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆడపిశాచం అని పాట కూడా పెట్టారు. యా, అంటే పాయల్ పిశాచి కాదు, మీ లైఫ్ లో మాత్రం ఒక పిశాచి ఉంది కాబట్టి మీరు పెట్టారు. అంటే మీ రియల్ లైఫ్ లో ఉండేటువంటి స్టోరీస్ ని తీసుకొని వచ్చి సినిమాలో పెట్టేస్తున్నారా మీరు? ఇన్స్పిరేషన్. అవును, ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఫ్యాక్ట్స్. మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ మ్యామ్. ఇది అహ్మదాబాద్ లో హర్యానాలో అట్లా టన్నెల్ తవ్వుకుంటూ బ్యాంక్ దొంగతనం చేద్దామని వెళ్ళారు చాలా మంది కాదు, ఒక టీమ్. 3-4 కేసెస్ ఉన్నాయి అలా. ఓకే, సో దాని మీద నుంచి కార్తిక్ ఘట్టంనేని గారు స్టోరీ డెవలప్ చేసి చెప్పారు. ఇది ఇప్పుడు సినిమా అయింది. ఆ స్టోరీ ఇప్పుడు ఫిక్షన్ చేసి. సో కార్తిక్ ఘట్టంనేని గారు రాసినటువంటి స్టోరీ. సో ఆయన నుంచి వచ్చినటువంటి స్టోరీ త్రినాథరావు నక్కిన గారు దీన్ని ప్రొడ్యూసర్ చేస్తారు. కానీ స్టోరీలో మాత్రం ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు మేడం. ఓకే, మొత్తం కార్తిక్. ఓకే. సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి ఇంద్ర? నేను ఒక వీళ్ళంతా గ్రూప్ లీడర్ మేడం, చిన్న హైస్ లీడర్ లాగా. సో నేను ప్లాన్ చేస్తాను. దానికన్నా ముందు మీరు ఏదో సినిమాలో వర్క్ చేస్తూ ఉంటారని. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మ్యామ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. అనుకోకుండా అక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది. సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు నన్ను ఫైర్ చేసేస్తారనమాట. సో ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడే, సేమ్ రియల్ లైఫ్ ఆఫ్ లైఫ్ సేమే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి సో వీళ్ళందరినీ తీసుకుని ప్రతి ఒక్కరు ఒక్కొక్క నీడ్లో ఉంటారు, మనీ నీడ్లో. దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేసి సిచ్యువేషన్ని సరే చేద్దాం అని చెప్పి తీసుకుని వెళ్తాను. I will get Anji, then somehow he will get Maddie. That's how everybody started. సంబంధం లేదు. అవునమ్మా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు? సంబంధం లేదంటే స్టార్టింగ్ లో లేదు మ్యామ్. బట్ ఆడపిశాచం సాంగ్ కూడా ఉంది. బట్ అయిన తర్వాత దే యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ థింగ్ బికాజ్ ఐఎమ్ ఇన్ ద బ్యాంక్. Don't tell the So, అంత క్రెడిట్ తీసుకోకపోయాలి. ఏంటి బికాజ్ షీ ఇస్ దేర్ ఇన్ ద బ్యాంక్, ఇదంతా అంత క్రెడిట్ లేదు మ్యామ్. మ్యామ్ మీరు చూడండి మ్యామ్, అప్పుడు తెలుస్తుంది. ఐ వర్క్ ఇన్ ద బ్యాంక్, అలాగే వాళ్ళకి లీడ్ వస్తుంది, అలా దే ఎగ్జిక్యూట్ ది ఎంటైర్ థింగ్. ఓకే, కానీ బ్యాంక్ లో పనిచేసేటువంటి నువ్వు మళ్ళీ దొంగల ముఠాలో చేరిపోయావా? నాకు 10% వస్తుంటారా? 10% ఇస్తున్నారని చెప్పి షేర్ ఇస్తున్నారని చెప్పి జీతాలు సరిపోలేదు మ్యామ్ బ్యాంక్ లో. అందుకే. అండ్ అంజీ, మీ సంగతి ఏంటి? నాకు అసలు దీంతో ఏ సంబంధం లేదు మేడం. మరి ఎందుకు వచ్చినారు ఇక్కడ? బయలుదేరండి. అంటే సినిమాలో నేను హీరో ఫ్రెండ్ అనమాట, జెన్యూన్ ఫ్రెండ్. సో వెళ్తున్నాడు కాబట్టి నేను వెనకాల వెళ్తాను. హీరో ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తారు మీరు. తప్పదు కదా. నా తిప్పలేదు, నేను ఏదో చేసుకుంటాను అంతే కదా. వీళ్ళు వచ్చి హీరో గారు వచ్చి రోజు క్వార్టర్ ఇప్పిస్తాను. every character క్వార్టర్ ఇప్పిస్తానంటే వెళ్ళిపోతారా? 10% ఇస్తానంటే వెళ్ళిపోతారా? నా బాధ ఎవరు చెప్పుకోవాలి? మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్పుకోండి. మ్యూజిక్ కొడతారు. every character from the hero to all this gang and all, every person has a tragic story. ఓకే, అందరికీ డబ్బులు కావాలి అంతే. అందరికి డబ్బులు కావాలి కాబట్టి ఈ హేస్ట్ లో జాయిన్ అయ్యారనమాట. సినిమాలో బయట అందరికి డబ్బులు కావాలి, వీళ్ళు హైస్ట్ ఎంచుకున్నారు. ఫైనలీ లైఫ్ లో ఎప్పటికైనా కావాల్సింది అదే కాబట్టి మీరు మాత్రం ఈ హైస్ట్ ని ఎంచుకున్నారనమాట. నిఖిల్, వాట్ అబౌట్ ది సినిమాటోగ్రఫీ ఆఫ్ ద మూవీ? ఇలాంటి సినిమాకి ఆ టనల్లో నుంచి పాక్కుంటూ రావడం ఇవన్నీ తీయాలి అంటే చాలా కష్టమైనటువంటి పని సినిమాటోగ్రఫీ గురించి చెప్పండి. సో ఒక అడ్వాంటేజ్ లైక్ టు హ్యావ్ కార్తిక్ ఘట్టంనేని గారు ఆన్ బోర్డ్. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఆ టెక్నికల్ ఎక్స్పర్టీజ్ బాగా హెల్ప్ అయింది మాకు. ఎందుకంటే ఇప్పుడు టన్నెల్ అంటే మీకు చాలా రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ ఉంటుంది కెమెరాకి. ఆ అంత దాంట్లో మళ్ళీ మల్టిపుల్ యాంగిల్స్, మల్టిపుల్ మ్యాగ్నిఫికేషన్స్, లెన్సింగ్ అదంతా మార్చి ఛాలెంజింగ్ ఉండే. ఇనిషియల్లీ మాకు కూడా తెలియదు అదేంటంటే ఒక రోజు టనల్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఓన్లీ కెమెరా తోటి అసలు ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, దీంట్లో కెమెరా లోపల ఫిట్ అవుతుందా లేదా,
ఎంతవరకు లోపల తీసుకెళ్ళొచ్చు కెమెరాని, సైడ్ యాంగిల్ కావాలంటే ఎలా, ఈ ట్రయల్ అండ్ ఎర్రర్స్ అన్ని మళ్ళీ వన్ డే పట్టింది ఓన్లీ ఆ టనల్ తోటి. 360 అది కాకుండా 360 కూడా చేసాం. మల్టిపుల్ 360 Degrees. డిగ్రీస్ కూడా చేసాము. మల్టిపుల్ సెటప్స్, ఓన్లీ టనల్ అనే కాదు కానీ లాట్ ఆఫ్ సెటప్స్. సినిమాటోగ్రఫీ మీకు ఆ స్పేస్ లో తీసుకెళ్తుంది, విలేజ్ కానీ సిటీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ హౌస్ అలా డిఫరెంట్ సెటప్. విలేజ్ ఏంటి, ఒక కల్పితమైనటువంటి విలేజ్ పేరు పెట్టారా లేకపోతే రియల్ విలేజ్? ఫిక్షనల్. ధనపాలి గ్రామీణ బ్యాంక్, బ్యాంక్, yes. అది మీరు దొంగతనం చేసేటువంటి బ్యాంక్ పేరు. ఓకే, సో ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ నేమ్స్ ఏంటి, మీ క్యారెక్టర్స్ గురించి చెప్పండి. అంజలి ఎస్, అండ్ యాక్చువల్లీ రెండు నేమ్స్ ఉంది మీకు రెండు నేమ్స్ ఉన్నాయా? హీరోకి, ఓకే వీళ్ళకి కూడా ఒకటి కోడ్ నేమ్ ఉంటుంది, ఒకటి యాక్చువల్ నేమ్ ఉంటుంది. ఓకే, బికాస్ అంటే దట్స్ హౌ tunnel లోకి సీరియస్ వి ఆర్ వెళ్ళేటప్పుడు అబౌట్ ద ఇంకో హైయెస్ట్. యా, ఓకే. మీరు లక్ష్మణ్ కోటిపల్లి క్యారెక్టర్ పేరు? క్యారెక్టర్. ఓకే, జాబ్ డానియల్. అంటే సిద్ధు జనరల్ కంటే జాకే కాకుండా ఇక్కడ ఇంకో జాక్ కూడా ఉన్నాడు. సలీం గారు? బబ్లు కుమార్ మేడం, ఫుల్ పేరు. బబ్లు కుమార్, మీరు కూడా సినిమా ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తూ ఉంటారు ఈ సినిమాలో అని విన్నాను. యూఆర్ బాంబ్ బ్లాస్టర్. ఆయన ఏదో బాంబ్ బ్లాస్ట్ చేసి ఫైనలీ ఇదంతా నెత్తి మీదకి తెచ్చుకున్నట్టున్నాడని నాకు అర్థమవుతుంది. ఆ బాంబ్ బ్లాస్టర్ గురించి నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు, కానీ మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అవును, చాలా మందికి చౌర్య పాఠం అంటే కొంచెం, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ తెలుసు, కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు. ఈ టైటిలే పెట్టాలన్న ఆలోచన మీదా, త్రినాథ్ గారిదా, కార్తిక్ గారిదా? డైరెక్టర్ మీదేనా? ఓకే. చాలా డిస్కషన్ జరిగి ఆ, అందరూ అసలు వద్దా లేదా ఏంటి డైలమాలో ఉండి, తర్వాత లేదు ఈ స్టోరీకి ఇదే యాప్ట్ అని అనిపించి he believed that ఎందుకంటే చౌరిపాడు అన్న టైటిల్ కి there was lot of opposition. వాచింగ్ ద ఫిలిం, ఇట్స్ ద పర్పస్ ఆఫ్ ఇట్ ఫుల్ఫిల్స్. వెరీ యాప్ టైటిల్ మేడం. సో ఆడియన్స్ కి కూడా అదే ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని నమ్ముతాం. యా, డెఫినెట్లీ మ్యామ్, అదైతే ఉంది. ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది కాబట్టి. ఎస్ ఎస్, యా ట్రైలర్ ఇస్ వెరీ ప్రామిసింగ్, వెరీ స్టైలిష్ గా ఉన్నాయి షార్ట్స్ అన్ని కూడా, మ్యామ్. అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది. మొత్తానికి థ్రిల్లర్ విత్ కామెడీ అనేసరికల్లా వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. యా, ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో కల్లా ఏదైనా అబద్ధం చెప్పి ఫస్ట్ ఎవరు దొరికిపోతారని మీకు అనిపిస్తుంది? మీకు అనిపిస్తుంది, చెప్పండి. ఎవరు చాలా అంటే ఈజీ టు గెట్ ఈజీ టు గెట్ కాట్? నేనే. అవునా? నేను త్వరగా అబద్ధం చెప్పలేను, తక్కువ చెప్పేస్తా. దేవ్జాన్, మొత్తానికి ఈయన పేరు చెప్పడం నాకు కరెక్ట్గా వచ్చింది, దేవ్జాన్. దేవసం అన్నట్టుంది మేడం. అవును, బాగా చేశారు మీరు కూడా. సూపర్. సార్, ఎలా వచ్చారు మీరు? చౌర్య పాఠం అందుకే ఒకేసారి దొంగలాగా వచ్చేసా. సార్ టన్నెల్ ఏమన్నా తోమారా సార్? ఎక్కడుంది? నేను తవ్వడం మిమ్మల్ని కదా తవ్వేళ్ళకున్నాను, మళ్ళీ నా చెప్తున్నారు తవ్వమని. అదే సార్, మీ అసోసియేషన్ చెప్పండి సార్, వీళ్ళతో ట్రావెల్ ఎలా ఉంది అండ్ ఈ ప్రొడక్షన్ ని హ్యాండిల్ చేయటము? చాలా బాగుందండి, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు, చెప్పిన మాట వింటారు. ఆహా, అదొక ప్లస్ పాయింట్. కమ్స్ విత్ సమ్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. అది వీళ్ళ దగ్గర నుంచి టైమింగ్స్ ఏమి ఉండవు, ఏ టైంకి వచ్చినా వచ్చేస్తారు. సో ఎంతసేపు షూటింగ్ చేసినా సరే ఏం మాట్లాడరు, ఎప్పుడు బ్యాకప్ చెప్తే అప్పుడే వెళ్తారు. ఇవన్నీ ఉండడం వల్ల యాజ్ అ మేకర్స్ గా వీళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం దొరికింది, ఎక్కువ కంఫర్టబుల్ ఫ్రీడమ్, ఎక్కువ ఫ్రీడమ్ దొరికింది, ఎన్ని టేక్లైనా చేస్తారు. సో ఒక కంప్లీట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్పారనమాట. వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అందరూ కొత్త వాళ్ళు అవ్వడం మంచిది. సో త్రినాథ్ గారు, మీరు ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ మూవీనండి ఇది? ఓకే, యాజ్ అ డైరెక్టర్ గా మీరు చాలా మూవీస్ చేసి సక్సెస్ కొట్టారు. సో అందులో ఏమో మంచి కమర్షియల్ మాస్ యాంగిల్స్ కనిపిస్తాయి. ఇది ప్రొడ్యూసర్ గా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ తో వస్తున్నారు మీరు. అవును, కంప్లీట్. yes it's a dark comedy film. ఇది కూడా కామెడీ ఫిల్మ్, బట్ ఇట్స్ ఎ డార్క్ కామెడీ. ఓకే, సరే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు మనం స్కోర్స్ వేద్దామా? వీళ్ళల్లో ఉండేటువంటి గుడ్ అండ్ బ్యాడ్ చెప్తారా? అంటే మమ్మల్ని సెల్ లో ఎలాగో వేశారు కాబట్టి, మాతో గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఏదో టైం పాస్ ఉండాలని చెప్పి గేమ్ ఆడుతున్నారు. మేము కూడా గేమ్ ఆడుతూ ఉన్నాము. సో మన మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జాన్ గురించి ఒక రెండు మంచి విషయాలు, నేను ఇలా అన్నప్పుడు రెండు మంచి విషయాలు, ఇలా అన్నప్పుడు మీకు ఓకే ఇది మార్చుకుంటే బెటర్ అనిపించేటువంటి విషయాలు చెప్పండి. అదే మీరు అటు నుంచి ఫస్ట్ ఉన్నారు కాబట్టి ఇలా అన్నప్పుడు మంచి విషయాలు, ఇలా అన్నప్పుడు అదే విషయం. ఆఫ్టర్ దాట్ అందరికి త్రినాథరావు గారి గురించి కూడా అడగండి. దేవ్జాన్ గురించి
రెండు మంచిది. యా మంచి విషయం అంటే దేవజాన్ ఏంటంటే తను నాకు ఆయన యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు నచ్చింది ఏంటంటే ఆల్వేస్ ఏదో కొత్తగా ట్రై చేస్తుంటాడు మ్యూజిక్ లో. బ్యాడ్ విషయం ఏంటంటే సాయంత్రం అయితే ఆపలేము. ఓహో అక్కడి నుంచి వచ్చింది ఆడపిశాచం. ఓకే, దానికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైంది. మిస్టర్ అంజీ అండి. అంజీ 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 మంచి విషయం ఏంటంటే పాపం ఎప్పుడు నాకు పేమెంట్ గురించి సతాయించలేదు. బ్యాడ్ బ్యాడ్ అంజీలో బ్యాడ్ వెతికినా దొరకదా? ఏం పెద్దగా నాకు అనిపించలేదు. పాపం మంచుడే. అంటే దేవ్జాన్ కాదు కానీ అంజీ మంచోడే అంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు అన్నమాట. ఓకే, మన మాడి. మ్యాడీ ఈజ్ ఆల్వేస్ అంటే నాకు బాగా ఆయనలో నచ్చింది ఏంటంటే నాకు వీళ్ళు బాగా కోఆపరేటివ్ పాపం. సో ఎందుకంటే వీళ్ళు ఈజ్ ఏ కొత్త డైరెక్టర్, అందరూ ఇల్లు కొత్త వాళ్ళే, బట్ ఆయన ఎడిటర్ యాక్చువల్లీ. చాలా ఎక్స్పీరియన్స్. ఇదే ఫస్ట్ టైం యాక్టింగ్ లోకి వచ్చారా? లేదు మ్యామ్, అంతకుముందు కొన్ని సినిమాలు చేశాను, అది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ అయ్యేలాగా చేద్దాం అని వచ్చారు. అందువల్ల ఎప్పుడు అది ఉండేది ఆయనతో. అంటే బేసికల్ ఆయన ఎడిటర్ కాబట్టి అది బాగా నచ్చింది. టీం వర్క్ లో మెర్జ్ అయ్యి చేయడం. ఓకే, చెడ్డ విషయం ఏంటంటే ఏంటో సంబంధం లేని బట్టలన్నీ వేసుకుంటూ ఉంటాడు. పోన్లండి.